అందరికీ నమస్కారం. మీ మిమిక్రీ చక్రవర్తి. సినిమా హీరో ఉపేంద్ర గారు వాయిస్ తీసుకుని ఒక చిన్న చిన్న మంచి విషయాల కోసం ఒక సంభాషణగా మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది. ఉపేంద్ర గారు ఒకసారి ఇంటర్వ్యూలో మనం పిలిచి మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది. ఏయ్, నా తప్పు ఉందని తెలిస్తే తల దించుతా, అదే తప్పు లేదని తెలిస్తే ఎంతకైనా తెగిస్తాను. ఉపేంద్ర ఏంట్రా వీడు? ఏయ్, మంచి వాళ్ళు ఎప్పుడైనా ఉంటారా? చెడ్డ నా కొడుకులు చచ్చిపోవాలరా, మారండ్రా. ఏయ్, మిమ్మల్ని లేరా అనేది నేను. మంచితనాన్ని పోగొడుతున్నారా అందరూ. నీతిగా బతికే వాళ్ళ మీద నిందలు ఎక్కువరా, బాధ్యతగా బతికే వాళ్ళ మీద బాధలు ఎక్కువరా, మారండ్రా. ఏయ్, లుచ్చ నా కొడుకల్లారా, మంచి వాళ్ళకి అన్యాయం చేయకుండ్రా అని ఒక ఇంటర్వ్యూలో ఉపేంద్ర గారు మాట్లాడారు. మాట్లాడే విధానం బట్టి నేను చేస్తున్నానండి, అంతే. ఓకే. అలాగే కూడా ఇప్పుడు చెప్పిన ఉపేంద్ర గారిని వాయిస్లోనే సినిమా హీరో చిరంజీవి గారిని, నాగార్జున గారిని, వెంకటేష్ గారిని, బాలకృష్ణ గారిని కూడా పిలిచి ఒక మాట మాట్లాడితే ఎలా ఉంటుంది? మెగాస్టార్ చిరంజీవి గారు, మీరు అందరికీ బాగా ఫేమస్ కదా, మంచితనం గురించి చెప్పండి. వీళ్ళకి ఎక్కడ చూసినా చెడు ఎక్కువగా చేస్తున్నారు, ఏంట్రా ఇదని అడుగుతుంటే సమాధానం ఉండట్లేదు. చెప్పండి రా, మారండి రా అని చెప్పండి సార్, చెప్పండి. ఉపేంద్ర, ఈ రోజులను బట్టి ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే, నేను శంకరదాద ఎంబీబీఎస్లో ఒక విషయం చెప్పాను. బాపు సహంతో ఉంటే ఒక మాట మాట్లాడేవాడని. దేశమైతే మనతోటే ఉంటుంది తప్ప మనుషులే పరాయవాళ్ళైపోతున్నారని ఒక్క విషయాన్ని మనం ఆలోచించుకుని ముందుకు నడిస్తే అది ఎలా ఉంటుందని ప్రజలు గమనించుకుని ఒక అభ్యంతరం తెలుసుకోవాలయ్యా. ఇలా చిరంజీవి గారి వయసు ఉంటుందండి. అలాగే నాగార్జున గారు కూడా వచ్చి మాట్లాడితే ఏమేమి ఉంటుంది? బాబు ఉపేంద్ర, నువ్వు చెప్పిన వాడిని మంచి పవర్ఫుల్ మాస్ డైలాగ్గా చెప్తున్నావు. ఒక మాస్గా జనాలకి తెలియవలసింది ఏంటంటే, మంచితనాన్ని చెడుగా చూసే మనుషుల కోసం ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. మనం పుట్టామంటే ఏ విధంగా బ్రతుకుతున్నాం, దేనికోసం బ్రతుకుతున్నాం అనే ఒక్క విషయాన్ని తెలుసుకుంటే, ప్రతి ఒక్క మనిషిలో నీతి నిజాయితీ ఉంటే ఈ రోజున ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే మంచి వాళ్ళని దేవుడు ఎప్పుడు కనికరిస్తూ ఉంటాడు. అలాగే సినిమా హీరో వెంకటేష్ గారు కూడా వచ్చి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? బాయ్, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. అందరికీ చెప్పేది ఒకటే, మంచితనాన్ని ముందుగా అందరూ నమ్మాలి. అందరూ మంచితనం కోసం మనం చేసే పొరపాట్ల గురించి, మనం చేసే విధానం గురించి ఆలోచించాలి. లక్ష్మి, మీ విక్టరీ వెంకటేష్. అలాగే బాలకృష్ణ గారు కూడా వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? మంచితనం అనేది మన గుండెల్లోనూ ఉండాలి, మన బుర్రలోనూ ఉండాలి. చెడ్డవాళ్ళు ఎప్పుడు బ్రతకరు, పైన దేవుడు ఉన్నాడు, చూస్తాడు. లేరా నటించిన సినిమాలో సమరసింహారెడ్డి నుంచి తీసుకుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? పవర్ఫుల్ డైలాగ్. కత్తెలతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా, వస్తావా, చూస్తావా అని ఈ రకంగా బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుందండి. అలాగే ఉపేంద్ర గారు ఇంకా ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళిపోతుంటే లాస్ట్లో ఒక చిన్న బిట్టు చూసారుగా ఎలా చెప్పారు మన హీరోస్. మారండ్రా, లుచ్చా నా కొడకల్లారా, లూపర్ నా కొడకల్లారా, గాడ్ ఈజ్ గ్రేట్ రా. ఇప్పటికైనా తెలుసుకుంటారా మంచితనం కోసం.